వచ్చేస్తే ఏం ప్రాబ్లం లేదా అంటే కథ బయట అడిగారు కదా పాపం. ఏం పర్వాలేదు. మీరు నిజంగా కథ మొత్తం గెస్ట్ చేస్తే అసలే మీకు సన్మానం చేసి నెక్స్ట్ పిక్చర్ రైటింగ్ టీంలో మీకు ఇచ్చేస్తా. వద్దులేండి, కథ అంతా రివీల్ చేయడం అంత పెద్ద బాగోదు. దిల్రాజు గారు అన్నారు కానీ నాకు రాజా ది గ్రేట్ ఇష్టం. ఎందుకంటే హై యాక్షన్ని, హై ఎంటర్టైన్మెంట్ని, ఫ్యామిలీ ఎమోషన్స్ని, ఈ మూడింటిని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన సినిమా రాజా ది గ్రేట్. సో మళ్ళీ ఆ తర్వాత మీరు నాకు ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ రాజా ది గ్రేట్ లాగా అటు ఫ్యామిలీ, ఇటు యాక్షన్, అటు వెంకీ గారికి కావాల్సిన ఇంటింట్లో ప్రియరలు, ఒంటింట్లో ప్రియరలు, ఆ బ్లెండ్ ఇవన్నీ కలిపి మీరు కథ అన్నట్టు కనిపిస్తుంది. బేసిక్గా సీఎం ఉన్నారు, పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, సిఇఓ ఉన్నారు, సో అక్కడ గ్యాంగ్స్టర్లు ఉన్నారు. సో ఒక క్లైమాక్స్లో ఏదైనా ఒక కిడ్నాప్ డ్రామా లాంటిది ఏదో మిక్స్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఎక్స్ కాపుకి పిలుపు రావడం, ఎక్స్ కాపు వెళ్ళి సేవియర్ లాగా ఆ స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఈ సాల్వ్లో ఇద్దరు హీరోయిన్లు ఆయన పక్కన ఉండి ఎంటర్టైన్మెంట్ చేయడం, ఇదని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఎనీబడి? అనిల్ గారు, అంటే క్రియేటివ్ ప్రాసెస్ అంతా యూజువల్గా మీది. మా క్రియేటివిటీ ఎలా ఉంటుందంటే ఒక్క 10-15 నిమిషాలు టైం ఇస్తా, పక్కకి వెళ్ళి మీకు కావాల్సిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఫోన్లు చేసుకుంటే కథ అంతా వచ్చేస్తుంది. అందుకే మీకు ఆ టైం ఇవ్వకుండా మా ఎదురు కూర్చోబెట్టుకున్నాం. ప్రాబ్లం ఏంటంటే వెంకటేష్ గారేమో సినిమాల్లో కథలు ఉండాలి, మీ దాంట్లో ఏమో కథల కంటే కూడా ట్రీట్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. కాబట్టి ఇది పెద్ద టెస్ట్ మాకు ఇది. నాకు అనిపిస్తుంది ఏంటంటే వెంకటేష్ గారు, మీనాక్షి గారు ఎక్కడో సంథింగ్ ఏదో కొలీగ్స్ అయి ఉంటారు. వీళ్ళిద్దరు మ్యారేజ్లో ఆ అమ్మాయి, వీళ్ళిద్దరు హ్యాపీ మ్యారేజ్లోనో ఎందులోనో ఉంటుండగా ఆ అమ్మాయి ఈయన అక్కడ ఫ్లాష్ బ్యాక్లో వదిలేసిన ఒక ప్రాబ్లమ్ను తీసుకొచ్చి వీళ్ళ ఇద్దరి మధ్యలో వచ్చి కూర్చుంటుంది అనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయి వచ్చిన ప్రాబ్లమ్స్తో, ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి ఆయన గతం తాలూకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం, అవన్నీ ఎలా సాల్వ్ చేస్తారని స్టోరీ అనుకుంటున్నాను. సూపర్, ఫస్ట్ రెండు సూపర్. నెక్స్ట్ మీనాక్షిని బిఫోర్ ఎంట్రీ అమ్మాయిని ఏదో సిచ్యువేషన్లో సేవ్ చేసి ఉంటారు కాపుగా ఉన్నప్పుడు. తర్వాతకి ఈయనకి ఏదో ఒక డెఫిషియన్స్ ఏదో వచ్చి ఏదో ప్రాబ్లమ్స్లో ఉండుంటారు. ఊర్లో అమ్మ ఫోన్ చేసి ఎరా దీపావళికి వస్తున్నావా, ఉగాదికి వస్తున్నావా అంటే, లేదమ్మా మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పుంటారు. అంతే కదట స్టోరీయా? ఓకే, ఇంతకుముందు స్టోరీ సార్. అదే కదా సార్, ఒక పోస్టర్ పెట్టి కథ చెప్పమంటే కాదు, పోస్టర్ మీకు అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక కథలో ఉన్న పాత్రలన్నీ ఉన్నాయి. ఇప్పుడు మూర్తి గారు చెప్పారు, సార్ చెప్పారు, అండ్ ఆయన చెప్పారు, లక్ష్మీనారాయణ గారు చెప్పారు. వెరీ వెల్. అది సరే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నారు కాబట్టి టైటిల్ పెట్టారు. ఒకవేళ సంక్రాంతికి రాకపోతే X3 అని పెట్టేవారా? లేదండి, X3 ఓ ఎక్స్గా అంటే ఈ సినిమా కథలో నేను కథ కింద ఏం ఊహించను, కానీ నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని. మీరు ఇప్పుడు 15 కోట్లు 20 కోట్లు పెట్టి ఆ కథలతో సినిమాలు తీసేస్తారని ఒక భయం ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పిన కదా మీకు గుర్తుంటుంది, మీ క్రెడిట్ మీకు ఇస్తాం, కావాలంటే రెమ్యునరేషన్ కూడా ఇస్తాం. అదే ఐడియా, కథే చెప్పాలి వెంకట్ గారు, కథే చెప్పాలి. కదే అండి, అంటే నాకు గత చనిపోతారు సీరియస్గా, అది క్లైమాక్స్. ఇందులో మీరు ఫన్గా చూపిస్తున్నారు నాకు అదే. కాకపోతే ఆ క్యారెక్టర్స్ చూసినప్పుడు 3 క్యారెక్టర్స్ కూడా జీవిత ఖైదీ ఆ సినిమా క్యారెక్టర్సే నాకు ఇక్కడ వచ్చినాయి. సేమ్ క్యారెక్టర్స్, సేమ్ మొత్తం అలా. అది మీరు కథ చెప్పలేదు నాకు, ఆ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ చెప్పారు. ఓకే ఓకే, డన్. పాయింట్ ఇస్తారనిపిస్తుంది, ఎందుకంటే అనిల్ రావుపూడి అంటే 100% ఒక మెసేజ్ ఉంటుంది. అది భగవంత్ కేసరి కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇది మొత్తం సీఎం పాయింట్ అనుకుంటున్నాను. కాన్సెప్ట్ చెప్పాడు, సో చాలా బాగుంది, చెయ్యాలి ఇలా అనుకున్నాం అంతే. నాది దీంట్లో ప్రమేయం లేదు. ప్రమేయం అంటే కుదరదు, గెస్ట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాల్సిందే. అనిల్ గారు, నెక్స్ట్ షాట్ చెప్పండి. అదే సాయి కుమార్ గారు ఎలివేషన్తో మీరు వస్తారు.
అప్పట్లో ఒకడు ఉండేవాడు పోలీసు, ఇలా ఉండేవాడు, ఇలా గంభీరంగా ఇలా ఉండే, ఆయన కొడితే ఎక్కడెక్కడ వెళ్ళిపోతారని ఒక ఎలివేషన్ వస్తుంది. ఎలివేషన్తో మీరు వస్తారు. అక్కడ ఒక ఊర్లో గ్రామంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటారు. కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని తీసుకొస్తారు పోలీస్గా. మీకు ఐశ్వర్య ఏమన్నారు మీనాక్షి గారు సపోర్ట్ చేస్తారు. ఆమె ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటారు. సపోర్ట్ చేసిన తర్వాత మీరు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి మీ మధ్యలో మళ్ళీ ఆమె వస్తారు. అలా పన్ను నడుస్తుంటుంది. ఆ తర్వాత సీఎం ఏం చేశారు, అలాగే పార్టీ ప్రెసిడెంట్ ఆ ఊరిని కాపాడడానికి, అలాగే అక్కడ ఫ్యాక్టరీ మైక్రోసాఫ్ట్ ఫ్యాక్టరీ రావడానికి ఏం చేశారు అనేది ఒక స్టోరీ అనుకుంటున్నాను. కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు కథ చెప్తుంటే లైవ్ పర్ఫార్మెన్స్ చేసింది ఇదేనేమో. మీరు కథ చెప్తుంటే మీ ముందు పాత్రలు కదులుతున్నాయి, మీరు గమనించారా లేదో. సంక్రాంతికి వస్తున్నాం 2025, 26, 27 వరకు వచ్చేస్తాయి కదా. థ్యాంక్ యూ. కీ పాయింట్ సాయి కుమార్ గారు. ఓహో. సో ఆ సాయి కుమార్ గారు నుంచి వెంకటేష్ గారికి స్టోరీ డైవర్ట్ అవుతుంది. మధ్యలో ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి నరేష్ గారిది అండ్ అలానే సినిమాస్ వీళ్ళందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది, కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది. అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పని అన్నారు, ఆయన ఆల్రెడీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని అన్నారు. మేబీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన దాన్ని లెఫ్ట్ అయిపోయి బయటికి వచ్చేసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారితో పెళ్ళి అవడం జరుగుద్ది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి. సో ఇదంతా నడుస్తుంది. ఆయన వచ్చేసిన తర్వాత ఊర్లో మేబీ వాళ్ళ సీఎం ఉన్న ఊర్లోనే ఆయన ఉంటాడు. సో ఈయనకి అండ్ గణేష్ గారికి కూడా చాలా కామెడీ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ఈయన ఏదన్నా ఒకవేళ రాంగ్ ట్రాక్ వెళ్తే దానికి సజెషన్స్ గైడ్ లైన్స్ కోసం మన వెంకటేష్ గారి హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈలోపు మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఏదైనా లైక్ పోలీస్ స్టోరీస్లో ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం వెంకటేష్ గారిని మళ్ళీ కలవచ్చు. ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావడం అండ్ ఈవిడికి ఆల్రెడీ ఐశ్వర్య రాజేష్ గారికి వీళ్ళిద్దరూ ఎక్స్ అని తెలిసి వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవడం. సో వీళ్ళిద్దరిని కలవకుండా చూసుకోవడం, అదేంటి దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, నేను కదా మీ వైఫ్ అని చెప్పి అని ఇలాంటివి మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం. అండ్ ఈ మధ్యలో లైక్ మన అవసరాల శ్రీనివాస్ గారు అండ్ ఈ క్రైమ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మేబీ వీళ్ళు ఏదన్నా ఒక డిఫరెంట్ లైక్ ఏదన్నా సైన్స్ ఫిక్షన్ లో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా, అలా ఏదన్నా అయ్యుండి సో దీనికి ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ వాళ్ళు అనుకుని సంక్రాంతికి టార్గెట్ పెట్టుకోవాల్సింది. వాళ్ళు సంక్రాంతికి అదేమన్నా మనం ఆ సంక్రాంతి టైంలో దాన్ని చేద్దాము అమలు చేద్దాం అని అనుకుని ఉండొచ్చు. మేబీ అందుకే సంక్రాంతికి వచ్చామని ఒక టైటిల్ తో రావు. నువ్వు చెప్పే లోపల మేము జనవరి 14 వచ్చేసింది Jan 14 రేపే రిలీజ్. ఏంటమ్మా అనిల్ గారు చెప్పండి. సంబంధించి మీనాక్షి, సో ఆయన కూడా ఎక్స్ కాబట్టి ఆమెకున్న పరిచయాలతో అన్ని కేసు డీల్ చేసి ఉంటాయి కాబట్టి ఆమె ఏమన్నా ఇది చేయొచ్చండి ఇలా అండ్ ఫాదర్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాను. సో వీళ్ళిద్దరు సో పోలీస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో వెంకటేష్ గారు కూడా పాస్ట్లో ఏంటంటే లవ్ చేస్తారు, బట్ సమ్ డిస్ప్యూట్స్ వల్ల క్యారీ ఫార్వర్డ్ అవుతూ స్టోరీ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు ఒక ప్రాబ్లం వల్ల సంక్రాంతి రోజు ఏదైనా ఒక ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి లవ్ ట్రాక్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పేసి చెప్తారేమో నేను. వెరీ గుడ్. రేటింగ్ ఇస్తారా? క్రేజీ. ఐశ్వర్య రాజేష్ గారు వస్తారు, ఐశ్వర్య రాజేష్ తో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా తీస్తారు, ఒక్కొక్క రైటర్ ఒక్కొక్కలా రాస్తారు. సో ఒక చిన్న ప్లాట్ పాయింట్ కి ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ స్పాంటేనియస్ గా ఇన్స్టెంట్ గా చెప్పడం అనేది కూడా మామూలు విషయం కాదు. మీలో కూడా చాలా క్రియేటివిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన వాళ్ళలో ఒక 4 మ్యాచ్ అయ్యారు మాకు. మీరందరూ ఇండస్ట్రీలో వస్తే ఇండస్ట్రీ బాగుపడుతుందమ్మా. అనిల్ సార్ నేను సూపర్ హిట్ అనిల్ గారు ఇక్కడ ఓకే లాస్ట్ చెప్పండి. వెంకటేష్ గారికి సాల్వ్ చేయమని చెప్తారు. నాకు చిన్న ప్రాబ్లం అంటే నాకు తెలిసి కథ అదే సార్. ఓకే, మీరు 3 సినిమాలు వస్తున్నాయి. 3 సినిమాలు రాజు గారికి సంబంధించినవే. అయితే రీసెంట్గా కేరళలో రివ్యూస్ గురించి సీరియస్ ఫస్ట్ కేరళ, తర్వాత ఇవాళ చెన్నై కూడా ఒక యాక్షన్ తీసుకుంది. ఇక్కడ తెలుగులో ఏమైనా తీసుకునే అవకాశం ఉందా అలాంటి వాటి గురించి? సో థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్కడ అది ఎందుకు అంటే
ఇది నెక్స్ట్ ప్రాపర్ Q&A సెషన్ చేస్తామండి. ఇప్పుడు కథలు సెషన్ ఇదంతా. నేనే చెప్పాను, నువ్వు నాకే వేసావని కూడా నాకు తెలుసు. సో డెఫినెట్గా కేరళలో ఈరోజే తమిళనాడులో థియేటర్స్కి అందరికీ ఆల్ థియేటర్స్కి వాళ్ళ అసోసియేషన్కి చెప్పడం జరిగిందంట. నాకు కూడా పంపించారు. అది అక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది మన స్టేట్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అది ఇండిపెండెంట్గా తీసుకునేది కాదు, ఛాంబర్ ద్వారా జరగాలి కాబట్టి ఆల్రెడీ ఎగ్జిబిటర్స్ కూడా ప్రిపేర్ అయ్యారంట అది. సో ఛాంబర్ ద్వారా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అది నా తప్పు కూడా కాదు, కింద జైలర్ బదులు ఎస్ఐ రాశారు. ఆయన ఇంకా గుర్తుపెట్టుకుని అడుగుతున్నారు. మై గాడ్. అన్ని బుల్రాజ్ గారిని కిడ్నాప్ చేస్తే ఆ టైంలో అంటే సో ఏదో ఇష్యూస్ వచ్చి ఆయన జాబ్ వదిలేస్తాడు, వైఫ్ని కూడా వదిలేస్తాడు. మళ్ళీ కొడుకు కోసం వీళ్ళందరూ కలుస్తారు. అప్పుడు ఆమె ఎంప్లాయీగా ఉన్నారు, కాప్గా ఉన్నారు. సో కొడుకుని కనిపెట్టడానికి వీళ్ళంతా ఒక గేమ్. అందులో లాస్ట్ అవసరాల శ్రీనివాస్ గారికి మాఫియాకి మధ్యన జరిగే ఇష్యూస్లో రిమైనింగ్ కథ అంటే వెంకటేష్ గారి కథ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మధ్యలో వస్తూ ఉంటుంది. సో ఆ కథలో ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి, ఒక అమ్మాయి అంటే లవ్ స్టోరీ. ఏం చేస్తావే? ఏం చేస్తా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తా? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. పెళ్ళైన మొగాడు ఆడదాన్ని ఎవరన్నా కన్నెత్తి చూస్తే వాళ్ళు కాళ్ళు కట్ చేసి పొయ్యిలో పెడతా, చేతులు నరికి పెడతా. ఓకే, వెరీ గుడ్. అనిల్ గారు సంక్రాంతికి మేము మీ దగ్గరికి వస్తున్నాం అని ఏదన్నా పాయింట్తో వెళ్ళి ఆ ఇష్యూని ఏమన్నా సాల్వ్ చేస్తారేమో అనిపించింది. వీడు ఎవడు బాబు? ఎవరు బాబు? మీ బాబు. నాకు తెలీదు. కాప్ కాబట్టి అంటే సీఎం దాకా వెళ్తారు సార్. సీఎం దాకా వెళ్ళి వాళ్ళ మధ్యన పన్ను జరుగుద్ది. లాస్ట్ కి తప్పదు అనేసి ఐశ్వర్య రాజేష్తో ఉండాల్సి వస్తుందని అనుకుంటున్నాను. అది సార్ క్లైమాక్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ క్లాప్స్ టు అందరికి క్లాప్స్ కొట్టాలి. తెలంగాణకి ఆంధ్రాకి కాదండి, కేవలం సంక్రాంతికి వస్తున్నానికి సినిమాలో మాత్రమే సీఎం కేశవ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నరేష్ విజయకృష్ణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాం. కేశవ గారు గారిని పిలుస్తాం మేము ఇవాళ. నా పేరు బుల్రాజు. నన్ను గుర్తెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. మామూలుగా లేడు కదా. రిలీజ్ తర్వాత ప్రీ రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం, ఎంత కావాలో అంత. ఇంత ఉన్నాడు కానీ ఎంత కావాలో అంత మాట్లాడతాడంట. థ్యాంక్ యూ బుల్రాజు. ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నారో నరేష్ గారికి అండ్ అలాగే పార్టీ ప్రెసిడెంట్ గారికి మధ్యన మీరు లవ్ ట్రయాంగిల్ అదే లవ్ స్టోరీ నడుస్తుంది అని చెప్పారు కాబట్టి సో అతని వల్ల ఏమన్నా నరేష్ గారికి అండ్ అలాగే